నొప్పి తన దాకా వస్తే కానీ తెలియదు కొందరికి. చిరంజీవి గారికి ఇప్పుడు తెలిసింది తన కుమారుడు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యేసరికి, ఫ్లాప్ అనే మాట మనం అనకూడదు, ఆయన ఆవేదనలో ఆయన చేసినటువంటి ట్విట్టర్లో ఆయన మాటలను బట్టి ఆ సినిమా విజయవంతం కాలేదు అనేది మనకు అర్థమైంది. ఆయన మరొక సినిమా సంగీత దర్శకుడు తమన్ సినిమా ప్రొడ్యూసర్స్ యొక్క బాధల గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో విజయం అనేది చాలా తియ్యగా ఉంటుంది, దాన్ని ఆస్వాదించడం చాలా తేలిక, కానీ ఆ విజయాన్ని పొందటం కోసం ఒక ప్రొడ్యూసర్ పడేటటువంటి కష్టాలను చూడండి. తన దగ్గర ఉన్నదంతా పెడతాడు, అదేవిధంగా తను ఫైనాన్స్ చేసి ఫైనాన్సర్లను వెతుక్కొని ఒక సినిమాకి భారీగా పెట్టుబడి పెడతాడు. అతనికి విజయం ఎంతో అవసరం. అలా విజయం అవసరమైనటువంటి ఆ వ్యక్తి తీసినటువంటి సినిమాని విడుదల కాకముందే నెగటివ్ ట్రోల్స్ చేస్తే ఆ ట్రోల్స్ ప్రభావం ఆ నిర్మాత మీద పడితే ఆ సినిమా అపజయం పాలైతే ఈ ట్రోల్స్ వల్ల, మరి ఆ బాధ భరించరానిది అని చెప్పేసి ఆయన చెప్పాడు. 100% నిజమే అది. అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ పరిస్థితి కారణం ఏంటంటే, సినిమా హీరోలు సినిమా ఫీల్డ్ని కబలించటం వల్ల వస్తుంది. సినిమా ఫీల్డ్లో ఒకప్పుడు నిర్మాత అంటే ఎంతో గౌరవమైనటువంటి స్థానంలో ఉండేవాడు. నిర్మాత ముందు నటీనటులు వాళ్ళు ఎంతటి వారైనా సరే క్రింద కూర్చునేటటువంటి పరిస్థితి. నిర్మాత చైర్లో కూర్చుంటే, మరి నాగిరెడ్డి గారు చైర్లో కూర్చొని ఉంటే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కింద కూర్చొని ఉన్నటువంటి ఫోటోలు ఈరోజు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇది వాస్తవ పరిస్థితి. అలాంటి నిర్మాత స్థానం ఈరోజు ఎలా ఉంది? హీరో చుట్టూ తిరిగి హీరో కాళ్ళు పట్టుకునేటటువంటి స్థితికి నిర్మాత చేరుకున్నాడు. ఈ పరిస్థితి కారణం ఏంటి? సినిమా హీరోలు వాళ్ళేదో వాళ్ళు డెమీ గాడ్స్ అనుకుంటారు, అంటే దేవతల తర్వాత మేమేనన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఫీల్ అవటమే కాకుండా నిర్మాతలు కూడా వాళ్ళ కింద బంట్రోతుల్లాగా ఉండాలన్నట్టుగా వాళ్ళు చేస్తారు. వీళ్ళు చేసేటటువంటి దానికి మరి వాళ్ళే అన్నీ చేస్తారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అన్నిట్లో ఉండాలి, కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి రెమ్యూనరేషన్ మాత్రం రాజీ పట్టడానికి వీల్లేదు. సినిమా ప్రొడ్యూసర్కి మిగతా ఖర్చులంతా కూడా 10% అయితే ఈ హీరోకి ఇచ్చేది 90% ఖర్చు ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ నిర్మాత పడేటటువంటి కష్టం గురించి తమన్ మాట్లాడింది 100% నిజం. కానీ చిరంజీవి గారు తన కుమారుడు సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆయన ట్వీట్ చేశాడు. ఏమిటంటే, మాటలు ఉచితమే, అవి స్ఫూర్తిని నింపుతాయి, ఎదుటి వాళ్ళని నాశనమో చేస్తాయని చెప్పేసి అన్నారు. అంటే మీ వరకు వచ్చేసరికి తెలిసిందా ఇది? చిరంజీవి గారు మహేష్ బాబు సినిమా గుంటూరు కారం అనుకుంటా, ఆ సినిమాకు సంబంధించి మీ అభిమానులే టికెట్లు కొనేసి ముందుగా గుంటూరులోనే మీ అభిమానులే టికెట్లు కొనేసి థియేటర్ని మొత్తం ఆక్యుపై చేసేసి బయటకు వచ్చేసి సినిమా అటర్ ఫ్లాపు, సినిమా ఏం బాగలేదు, సినిమా చండాలంగా ఉంది, మేము మహేష్ బాబు అభిమానులం, మేము మాట్లాడుతున్నాం, మాకే నచ్చలేదు ఈ సినిమా అని చెప్పేసి మీరు ట్రోల్ చేసినప్పుడు ఇవన్నీ మీకు గుర్తుకు రాలేదా?
పుష్ప 2 సినిమా ఉంది. పుష్ప 2 సినిమాని ఎవరు కూడా వ్యతిరేకంగా ఏమి ట్రోల్ చేయలేదు. ఏదైతే అల్లు అర్జున్ దురుసు ప్రవర్తన వల్ల జరిగింది అని చెప్పేసి చెప్పారు. పుష్ప 2 సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసినప్పటికీ కూడా, నిర్మాతలకు నష్టం లేకపోయినప్పటికీ కూడా, ఆ అల్లు అర్జున్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితికి మీరేమైనా మోరల్ సపోర్ట్గా అల్లు అర్జున్కి నిలబడ్డారా? మీ కుటుంబంలో ఏ ఒక్కరైనా సరే నిలబడ్డారా? అలాగే మీ మాటల గురించి మీరు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. మీ తమ్ముడు అన్న మాటలు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అన్నటువంటి మాటలు ఒకసారి తీసుకోండి. మీ ఎనర్జీ లెవెల్స్ మీరు తగ్గించుకోవద్దు. మీ ఎనర్జీ లెవెల్స్ ఎగ్జిబిట్ చేయాలంటే సైలెన్సర్స్ తీయాలి, వేగంగా బళ్ళు నడపాలి, ఇవన్నీ చెప్పాడు కదా మీ తమ్ముడు. మీ తమ్ముడు మాటలను స్ఫూర్తిగా తీసుకొని 2 నిండు ప్రాణాలు బలైనాయి కదా, 2 కుర్రవాళ్ళు బలయ్యారు కదా. బలైనటువంటి ఆ కుర్రవాళ్ళ గురించి తప్పించుకునేటటువంటి మార్గం రోడ్లు బాగలేవని చెప్పేసి చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారు అంటే మీది మెగా ఫ్యామిలీనా, దగా ఫ్యామిలీనా? అంటే మీరు బాగుంటే చాలు, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా మీకు సంబంధం లేదు. ఎదుటి వాళ్ళని తొక్కేసి మీరు పైకి రావాలి. మీరొక్కరు సినిమా ఫీల్డ్ మొత్తం మీ కంట్రోల్లో ఉండాలి. మీకోసమైతే ఎవరు చనిపోయినా, ఎవరు ఏమైనా సరే మీకేమి సంబంధం లేదు. మీరన్నట్టుగా మీ మాటలు స్ఫూర్తినివ్వబట్టే కదా, మీ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటలు స్ఫూర్తినివ్వబట్టే కదా 2 నిండు ప్రాణాలు కోల్పోయింది. మరి అల్లు అర్జున్ వచ్చినందువల్లే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందని చెప్పేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి లోపల పెట్టారే, మరి మిమ్మల్ని ఏం చేయాలి? అంటే ఉప ముఖ్యమంత్రి గారికి ఒక న్యాయమును, అదే కుటుంబంలో నటుడిగా ఎదిగినటువంటి అల్లు అరవింద్ వల్లే మీరందరూ కూడా పైకి వచ్చింది. కానీ అక్కడ మాత్రం ఇంకొక న్యాయం. మీరు గతంలో రాజశేఖర్ విషయంలో ఏం చేశారో కూడా అందరికీ గుర్తే ఉంది. రాజశేఖర్ సినిమా నటుడు, ఠాగూర్ సినిమా రైట్స్ మొత్తం అతనివి. మీరు ఏం చేశారు, ఏం కథ, సినిమా ఫీల్డ్ ఇప్పటికి కూడా చెప్పుకుంటా ఉంది. అంటే మీకైతే ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకైతే ఒక న్యాయం. ఈ రోజున గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్యూర్ అవటాన్ని ఎవరు కూడా స్వాగతించరు, ఎవరు కూడా సంతోషించరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి అనేదే ఇక్కడ మేమందరం కోరుకునేది. కానీ మీరు అట్లా కాదే, ఎదుటి వాళ్ళంతా పతనం అయిపోవాలి, మేము మాత్రమే బాగుండాలి. ఇది ఎంతవరకు సబబు చిరంజీవి గారు? మీ దాకా వస్తే మీరు దాదాపు ఏడుపులు పెడబొబ్బలు పెట్టినట్టుగా ఉన్నారు. ఏం దేవర సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ ఆయనేమి ఎవరు ఒకవైపు అనేటట్లుగా ఉండడే, అతను ఒక అజాత శత్రువులాగా ఉంటాడే, అందరితో బాగుంటాడే, మీతో కూడా బాగుంటాడే, మీ అందరితో కూడా బాగుంటాడే. అతని సినిమాకి ఎగనిస్ట్గా ట్రోల్స్ చేస్తున్నప్పుడు, ఆ సినిమాని గురించి వ్యతిరేకంగా ట్రోల్స్ జరుగుతున్నప్పుడు నోరు మెదపలేదేమి చిరంజీవి గారు? అంటే మీకు మాత్రమే నొప్పి తెలుసుదా? ఎదుటి వాళ్ళు మనుషులు కాదా? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించము. మీ తమ్ముడు బాప్టిజం కూడా తీసుకున్నానని చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడేదో సనాతనవాది అని కొత్త అవతారం ఎత్తాడు అనుకోండి. అవసరాలకు
ఏ అవసరానికి ఆ అవతారాలు ఎత్తేటటువంటి అలవాటు మీకుంది. కానీ బాప్టిజం కూడా తీసుకున్నానని చెప్పినటువంటి ఆయనకి, 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి ఆయనకి నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమనేటటువంటి సూక్తి గుర్తురాదా మీకు? అంటే మీరు బాగుంటే చాలు, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. ఉదయకిరణ్ ఉదంతానికి ఏం సమాధానం చెప్తారు చిరంజీవి గారు? ఎంతమంది ఏ రకంగా పతనం అవ్వాలి, బలవ్వాలి మీ వల్ల? మీరైతే ఏది చేసినా సబబే, మీరేది చేసినా సినిమా ఫీల్డ్ కోసమే, సినిమా ఫీల్డ్ అభివృద్ధి కోసమే. కానీ ఎదుటి వాళ్ళందరూ కూడా సినిమాల అభివృద్ధి కోసం కాదు అన్నట్టుగా మీరు చేస్తే ఎట్లా అండి? ఇక్కడ చిరంజీవి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, ఎవరైనా డబ్బులే, ఎవరైనా సరే విజయం కోసం పరితపించేవాళ్ళే. విజయం అనేది ఎవరికైనా సరే అవసరం. విజయం అనేది ఆ ఒక్క వ్యక్తికే ఉపయోగపడదా? సాధించినటువంటి విజయం ఆ పరిశ్రమకు ఉపయోగపడుతుంది. ఆ పరిశ్రమలో ఉన్నటువంటి వందలాది మంది, ఆ సినిమాతో సంబంధించినటువంటి వందలాది మందికి ప్రయోజనం చేకూరుతుంది. అలాంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని ఇక నుంచైనా, ఇక ముందైనా సరే కొంచెం పద్ధతిగా మారండి. మీరు మీదే లోకం. ఆయన ఉన్నాడు ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాజ్ని సినిమాల్లో వాడుకుంటారు. ప్రకాష్ రాజ్ కొంచెం అతనేది కొంచెం నాస్తికుడు, అతని విధానాలు అతనికి ఉంటాయి, కమ్యూనిస్టు పాలసీలని అతను ఇష్టపడతాడు. అతని అభిప్రాయాలు అతను చెప్తే అతన్ని ట్రోల్ చేస్తారు. మీ అభిమానులు అతని భార్య పిల్లల మీద కూడా వెళ్ళిపోతారు. గతంలో టీడీపీ కోసం పనిచేసినటువంటి, అదే వైసీపీ కోసం పనిచేసినటువంటి కృష్ణ ఉన్నాడు. అతనికి ఏకంగా మీరు మెంటల్ కృష్ణ అని పేరు పెట్టేశారు. మీ తమ్ముడు గురించి ఏదో మాట్లాడారని అతని ఇంటి మీదకి పోయి దాడి చేశారు. అతని ఇంటి మీదకి మీ సైన్యం మొత్తం వెళ్ళారు. ఇదెక్కడ దుర్నీతి అండి బాబు? పద్ధతులు మార్చుకోండి. మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నంత వరకు పర్వాలేదు. ఇప్పుడు రాజకీయాల్లో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో మీ తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. భవిష్యత్తులో ఇంకా షణ్ముఖ యోగం పేరుతోటి ఇంకా పై స్థానాన్ని కూడా ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ మీద మరింత బాధ్యతలు ఉంటాయి, మరింత జాగ్రత్త మీరు వహించాలి. అలాంటిది చిరంజీవి గారు, మీరు ఈ రోజున పడేటటువంటి బాధ, ఒక దేవర సినిమాకి నెగటివ్ ట్రోల్స్ జరిగినప్పుడు మీరు పడి ఉండాల్సింది. గుంటూరు కారం సినిమాకి నెగటివ్ ట్రోల్స్ పడినప్పుడు మీరు పడి ఉండాల్సింది. మరి అల్లు అర్జున్ గారి మీద దాడి జరుగుతున్నప్పుడు కూడా మీరు ఆ ఆవేదన పడి ఉండాల్సింది. అక్కడేమి లేకుండా మీ దాకా వచ్చేసరికి, నీ బిడ్డ సినిమా కాడికి వచ్చేసరికి మాత్రమే మీరు బయటపడటం అనేది ఉందే, మీ వ్యక్తిత్వాన్ని చిన్నపుచ్చుకోవటమే. మీరందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎంతో సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి, దంపతులిద్దరూ కలిసి మీకు వడ్డించి దగ్గరుండి అన్నం పెట్టి మిమ్మల్ని, మీకు శాలువ కప్పి మిమ్మల్ని గౌరవంగా పంపిస్తే, మీరు బయటకు ట్రోల్ చేసింది ఏంటంటే మీ అభిమానులను రెచ్చగొట్టడానికి. మీ తమ్ముడు గారు ట్రోల్ చేసింది ఏంటంటే దండం పెట్టించుకున్నాడు మన్నయ్య చేత అని. ఏమి నిన్న సినిమా వాళ్ళందరూ పోయి రేవంత్ రెడ్డికి దండం పెట్టలేదా? అదేమంటే అక్కడ కార్లు బయట ఆపి నడుచుకుంటూ పోయి, అంటే కార్లు ఇళ్లలోకి వస్తాయా?
కారు ఎవరైనా సరే ఇంటి ముందు ఆపుకొని ఆ ఇంట్లోకి నడిచేళ్ళరా లోపలికి? అది వ్యతిరేక ప్రచారం కాదా? మీరు వ్యతిరేక ప్రచారాలు, మీరు దుర్మార్గ ప్రచారాలు మీరైతే చేయొచ్చు, ఎదుటి వాళ్ళు చేస్తే మీరు మాత్రం తట్టుకోలేరు అనేటటువంటి విధానం నుంచి బయటకు రండి చిరంజీవి గారు. మీ యొక్క మెగా ఫ్యామిలీ ఆదర్శనీయంగా ఉండండి. ఆదర్శాలు వల్లివేయటానికే కాదు, మాటలు చెప్పడానికే కాదు, ఆచరించడానికి కూడా మేము ముందుంటామని చెప్పేసి మీరు ముందుకొస్తే అప్పుడు అందరూ కూడా మిమ్మల్ని స్వాగతిస్తారు. నమస్తే.